వెల్కమ్ టు అక్షర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహనీయుడు జ్యోతిరావు పూలే గారికి నివాళులర్పించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అల్లూరి లక్ష్మణ్ కుమార్. ఇక అభివృద్ధికి నిధులు కేటాయిస్తాం, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చివరికి రైతులకు మిగిలేది కన్నీరేనా? ఘనంగా రంజాన్ వేడుకలు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి జవ్వాజీ విమల సమసమాజ సాధన కోసం బడుగు బలహీన వర్గాల కోసం విద్యను అభ్యసించాలని సావిత్రిబాయిని తొలి పంతులమ్మగా పూలే విద్యను అందించడం జరిగిందని, బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైపోయింది, హింసలు హత్యలు అధికంగా పెరిగిపోయాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కరువయ్యాయి, రైతు చట్టాలు రక్షించుకోవడానికి రైతులు చేసిన పోరాటంలో ఎంతో మందిని పొట్టన పెట్టుకున్న బీజేపీని ఓడిద్దాం, మహనీయుల ఆశయాలను సాధిద్దామని అన్నారు. ఆయనే సమసమాజం కొరకు, బడుగు బలహీన వర్గాల కొరకు, అణచివేతకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి నేత. ఆయన చేసిన త్యాగాల వలన ఈరోజు పేద ప్రజలు ఇలాంటి గౌరవం పొందుతుంటే ఆయన చేసిన పోరాట ఫలితంగానే ఈ సందర్భం తెలుసుకోవాలి. ముఖ్యంగా చూసినట్టయితే ఈరోజు మహిళలు చదువుకుంటున్నారంటే ఆయన చేసిన పోరాట ఫలితంగానే ఈరోజు మహిళలు చదువుకునే హక్కు కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఆయన సత్యమైనటువంటి సావిత్రిబాయి పూలేకు ఆయన స్వయంగా చదువు నేర్పి మరి ఆమె ద్వారా మహిళలందరికీ చదువు చెప్పించే విధంగా ఆ రోజుల్లో ఆయన చేయడం జరిగింది. ఆ చదువు చెప్పించే సందర్భంలో పెద్ద ఎత్తున పెత్తందారులు అట్లాగే అగ్రవర్ణాలు పెద్ద ఎత్తున దాడులు చేసినా కూడా దాన్ని భరించుకుంటూ తిప్పుకొట్టుకుంటూ మరి మహిళలను చైతన్యపరిచే విధంగా అందరికీ చదువు చెప్పే విధంగా ఆ రోజు ఆ ప్రయత్నాలు చేయడం జరిగింది. మరి ప్రస్తుతం ఆయన చేసినటువంటి సమసమాజ సాధన కోసం చేసినటువంటి కృషిని నేటి యువత కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు చూసినట్టయితే ఇక్కడ మన దేశంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలు మొత్తం మళ్ళా వెనుకటి పాతకాలం దిశగా ప్రయాణం చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా వెనుకడ ఏదైతే దళితులు అణగారి వర్గాలపై ఏ రకంగా దాడులు జరిగినాయో ప్రస్తుతం బీజేపీ ఆ దిశగా మళ్ళా మనధర్మ శాస్త్రాన్ని ఆచరణ చేసే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇక్కడ రాజ్యాంగ హక్కు కానీ ఇతర అన్ని హక్కులను హరించే విధంగా మళ్ళీ బ్రాహ్మణులకు అదేవిధంగా పెత్తందారులకు అగ్రవర్ణాలకు పెద్దరికం వచ్చే విధంగా ఈ రకంగా వివరిస్తూ ఉంది. ఈరోజు చూసినట్టయితే కులం మతం ప్రాంతం మీదనే మొత్తం బీజేపీ దాన్ని ఫోకస్ చేసుకొని మరి ప్రజల మధ్య ఐక్యత లేకుండా ప్రజల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ధి చేకూర్చే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రయాణిస్తూ ఉంది. ఈరోజు దేవుని పేరుతోటి, కులం పేరుతోటి, మతం పేరుతో ఓట్లు దండుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ప్రజల్ని ఐక్యత లేకుండా చేసే విధంగా రాజకీయ పబ్బం గడుపుకునే విధంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ దేశంలో అన్ని కులాలు మతాలు ఐక్యంగా ఉన్నటువంటి దాన్ని బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మొత్తం ఐక్యత లేకుండా ఒక వాళ్ళ రాజ్యాంగ కక్ష గురించే మొత్తం వాళ్ళ ఈరోజు వివరిస్తూ ఉన్నది సరైన పద్ధతి కాదు. నేటి యువత బీజేపీ ఆలోచన విధానాన్ని వాళ్ళు అనుసరిస్తున్న విధానాలను తిప్పికొట్టవలసింది ఇక మేము కోరుతా ఉన్నాం. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ రాజన్న సిరిసిల్ల ప్రాంతంలో బీజేపీని ఓటు అడిగే హక్కు లేకుండా, ఓటు వేయకుండా వాళ్ళు చేసే అరాచకాన్ని ఎదిరించే విధంగా తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు ఆలయాలను దర్శించుకున్న మంత్రాలయం కమిటీ టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి. ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్లమెంట్ అభ్యర్థి పంచలింగాల నాగరాజు ముందుగా తుంగభద్ర నది తీరాన కొలువుదీరిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని మెల్గనూరు గ్రామంలో గ్రామ ప్రజలను ఉద్దేశించి అధికార పార్టీ వైఫల్యాలను వివరిస్తూ నది చాగి గ్రామ ప్రచార ప్రారంభంలో గ్రామ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని నది ఒడ్డున ఉన్న గ్రామానికి తాగునీరు సాగునీరు ఇవ్వలేని నడవలేని ఎమ్మెల్యే అవసరమా అని విమర్శించారు. కులుంబనూరు గ్రామ ప్రజలకు అన్ని విధాల టీడీపీ అండగా ఉంటుందని కువ సోదరులు సౌమ్యులు భరోసా ఇస్తున్న మీ ఎంపీ అభ్యర్థి నాగరాజు అని అన్నారు. ఈరోజు మన గ్రామానికి విచ్చేసిన కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచలింగ నాగరాజు అన్న గారికి, అలాగే మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి రాఘవేంద్ర అన్న గారికి, ఈ రోజు మన మండలానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన తెలుగుంటూ ఆడపడుచు గుడిసె కృష్ణమ్మక్క గారికి,
అలాగే తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు ఉలిగయ్య గారికి, అలాగే ఇక్కడ విచ్చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులు కానీ అఖండ స్వాగతం పలికిన మేఘనూరు గ్రామ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సంక్షేమంలో ఉన్న రాష్ట్రాన్ని కానీ అలాగే బీజేపీ నాయకులు మంత్రాలయం నియోజకవర్గ అధ్యక్షులు మన విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారికి, అలాగే జనసేన నాయకులకు, నందమూరి అభిమానులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రాన్ని కాపాడాలన్నా, సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని కట్టెక్కించాలన్నా, నిరుద్యోగులకి ఉద్యోగాలు రావాలన్నా, ప్రతి పౌరుడు బాగా జీవించాలన్నా, ఆడబిడ్డలకు భద్రత కావాలన్నా, ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి రామన్న రాజ్యం రావాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మనం చూడాలి. ఈరోజు ఏదైతే నమ్మకంతో నా 60 లక్షల కార్యకర్తలు నా వెంట ఉన్నారు, ఈ సైకో ముఖ్యమంత్రి ఇంటికి పంపించి ఈ కౌరవుల సభ నుంచి నేను బయటికి వస్తున్నాను, మళ్ళీ ముఖ్యమంత్రిగా అడుగు పెట్టాలంటే నేను ముఖ్యమంత్రిగానే ఈ సభలకు వస్తానని శపథం చేసి మళ్ళీ బయటకు వచ్చాడు. ఏ నమ్మకంతో? ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజల నమ్మకంతో, అలాగే తెలుగుదేశం పార్టీకి ఇస్తున్న సభ్యత్వం 60 లక్షల మంది కార్యకర్తల నమ్మకంతోనే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి ఈరోజు సవాల్ చేశారు. ఆ సవాల్ స్వీకరిద్దామా? నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకుందామా? కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా నాగరాజన్నని పార్లమెంట్కి పంపిద్దామా? అలాగే మన రాఘవేంద్ర రెడ్డి గారిని అసెంబ్లీకి పంపిద్దామా? కంకణం పట్టుకొని పనిచేద్దాం. ఈ 15 సంవత్సరాల మాయా మాటలు చెప్పిన బాలనాగరెడ్డిని ఈసారి ఇక్కడ కాదు, సొంత ఊరికి అనంతపురం జిల్లాకు పంపించే బాధ్యత మీ అందరినీ తెలియజేస్తున్నాను. ఎన్ని రోజులు మీ కుయుక్తుల మాటలు, ఎన్ని రోజులు మీ దౌర్జన్యాలు, ఎన్ని రోజులు మీరు ఇంక చేసుకుంటూ పోతే మాయ మాటలు చెప్పి మమ్మల్ని కానీ ప్రజలు కానీ మభ్య పెడతారు. ఇదే మీ చివరి ఎలక్షన్. మీ అన్నదమ్ములందరికీ కూడా సవాల్ చేస్తున్నా. ఈరోజు బడుగు బలహీన వర్గాలకు చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇచ్చారు. ఈరోజు ఎంపీగా చూడండి, అన్నని నాగరాజన్నని ఇచ్చారు, మంత్రాలయం రాఘవేంద్ర రెడ్డి గారి, ఆదోని పార్థసారథి, గుంతకల్లు జయరామన్ ఇచ్చారు, ఆలూరు వీరభద్ర గౌడు, పత్తికొండ కేవీ శ్యాంబాబు. కర్నూలు పార్లమెంట్ మొత్తం చూసినా కూడా బీసీలు బడుగు బలహీన వర్గాలు వెనుకబడింది కదా. తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ. తెలుగుదేశం పార్టీకి ఎవరైనా అండ ఉన్నారంటే బలహీన వర్గాలు మాత్రమే. ఈ రోజు అహంకారంతో విర్రవీగుతున్న వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే ఈ బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులు అసెంబ్లీకి పార్లమెంట్ పోల్స్ ఎంతో అవకాశం ఉందని మీకు అందరికీ తెలియజేసుకున్నా. కాబట్టి మనకి 2 ఓట్లు సైకిల్, ఆ 2 ఓట్లు కూడా చేస్తానా? సైకిల్ పోటేస్తా అవకాశం. ఓటు హక్కు వినియోగించుకో, ప్రజాస్వామ్యాన్ని కాపాడు, రండి కదలి రండి, నిర్భయంగా ఓటేయండి. జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి దినేష్ కుమార్ అని అన్నారు. ప్రియమైన ఓటరు మహాశయులకి నమస్కారం. భారత రాజ్యాంగం ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా ప్రజలే తమ నేతలని స్వయంగా ఎన్నుకున్న అమూల్యమైన అవకాశం ఓటు ద్వారా కల్పించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా 18 సంవత్సరాలు నిండిన అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కు కల్పిస్తుంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది కనుక బాధ్యతాయుతమైన ఓటర్లుగా ఆలోచించి, అనగా మన గురించి మాత్రమే కాకుండా మన భావి తరాల వారి గురించి, వారి భవిష్యత్తు గురించి ఆలోచించి డబ్బు, మద్యం మరియు ఏ ఇతర ప్రలోభాలకి లోను కాకుండా నిజాయితీగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటు హక్కుని వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యానికి అర్థం ఏర్పడుతుంది. ప్రతి ఓటరు ఎన్నికల గురించి పూర్తి సమాచారాన్ని మరియు అభ్యర్థుల పూర్తి వివరాలని తెలుసుకొని ఓటుని చైతన్యంగా వేయాలి. తద్వారా గ్రామ వికాసానికి, రాష్ట్ర వికాసానికి మరియు దేశ వికాసానికి మన అందరూ ఓటు ఉపయోగపడాలి.
లోక్సభ ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యకు మే 13, 2024న ఎన్నికలు నిర్వహించబడుతున్న నేపథ్యంలో ఒక ఓటుతో లోక్సభ సభ్యుడిని మరొక ఓటుతో శాసనసభ సభ్యుడిని ఎన్నుకొనే సదావకాశాన్ని వినియోగించుకోండి. ఓటు వేయడం మన సామాజిక బాధ్యత. రాజ్యాంగం ద్వారా మనకు కల్పించబడిన హక్కు. మన హక్కులను రక్షించుకోవాలంటే మన బాధ్యతని మనం నిర్వహించాలి. అందుకే కదలి రండి. మే 13వ తేదీ మీకు కేటాయించబడిన పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసి మీ సామాజిక బాధ్యతని నిర్వహించండి. నంద్యాల పట్టణంలోని స్థానిక పద్మావతి నగర్ ఆర్చి దగ్గర ఉన్న శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు నివాళులు అర్పించి వారిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ శ్రీ జ్యోతిరావు పూలే 1827 ఏప్రిల్ 11న జన్మించారని, మన భారతీయ సామాజిక సంఘ సంస్కర్త మరియు మహారాష్ట్రకు చెందిన రచయిత, సమాజంలోని సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా కృషి చేసిన మహనీయులు జ్యోతిరావు పూలే. ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు. అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళా ధోరణకు కృషి చేశాడన్నారు. ఈరోజు జ్యోతిరావు పూలే గారి 197th బర్త్డే మనం నంద్యాలలో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే జ్యోతిరావు పూలే గారు మన ఎడ్యుకేషన్ కోసం ఒక రిఫార్మ్ తీసుకొచ్చినారు. ఒక అన్టచబిలిటీ కోసం కానీ, మన దాని తర్వాత ఉమెన్స్ ఎడ్యుకేషన్ కోసం కానీ వాళ్ళు షీఈ్ ద ఫస్ట్ ఉమెన్. ఆమె సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్, ఉమెన్స్ రైట్ కోసం, ఉమెన్స్ ఎడ్యుకేషన్ కోసం, అన్టచబిలిటీ కోసం వాళ్ళు పోరాడారు. అట్లాంటి మా నాయకులకి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. జై హింద్, జై తెలుగుదేశం. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు నెరవేర్చాలని చెప్పి మేము బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘం తరఫున మరి ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే మా దేవుడు, ఆయన భారతదేశంలో జన్మించి ఆయన భార్యకు చదువు నేర్పించి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు విద్యను నేర్పించిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆయన 197వ జయంతి, ఆయన చేసిన సేవలు, ఆయన మీద మరి పెండ నీళ్లు, ఆయన భార్య మీద పెండ నీళ్లు చల్లిన అగ్రవర్ణాల వారు మహాత్మా జ్యోతిరావు పూలేను హింసించిన, రాళ్లతో కొట్టినా కూడా బడుగు బలహీన వర్గాలకు చదువు నేర్పించిన నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మరి ఆయన దయ వలన ఈరోజు భారతదేశం స్వాతంత్రం తెచ్చుకొని మరి ఆయన దయ వలన ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీలకు రాజ్యాధికారం కల్పించి ఈనాడు మరి రాజ్యాంగంలో మరి రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆయన దయ వలన ఈరోజు భారతదేశంలో అట్టడుగు బలహీన వర్గాలు, ఈరోజు ముస్లిమ్స్ కానీ, ఎస్సీలం కానీ, బీసీలం కానీ చదువుకొని విద్యావంతులమై మరి ఈరోజు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఎస్పీలుగా, డిఎస్పీలుగా, కలెక్టర్లుగా ఉన్నామంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మరి మహిళలకు కూడా ఆయన భార్యకు చదువు నేర్పించి ఆయన భార్య ద్వారా భారతదేశం అంతా విద్యను నేర్పించిన మహా గొప్ప నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆయన ఆశయాలను ప్రభుత్వమే ఆయన విగ్రహాలు పెట్టి మరి కలెక్టర్ కానీ మరి అధికారికంగా మరి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కానీ, వర్ధంతి కానీ, సావిత్రిబాయి పూలే వర్ధంతి కానీ, జయంతి కానీ మరి ఈరోజు మరి దేశంలో బడుగు బలహీన వర్గాలము బాగా ఉన్నామంటే ఆయన దయ వలన అని చెప్పి, ఆయన ఆశయాలను నెరవేర్చాలని చెప్పి, అలాగే మా పూజ్యులు పెద్దలు ఎన్ఎండి ఫరూక్ గారు మరి యాక్సిడెంట్ అయింది, ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మరి ఆ దేవుడు మహాత్మా జ్యోతిరావు పూలేని కూడా ప్రార్థిస్తున్నాము. ఆయన కూడా మా ఫరూక్ గారికి బాగుండాలని చెప్పి, ఆయన విజయానికి చేకూర్చాలని చెప్పి కోరుకుంటూ అందరూ ప్రార్థించాలని చెప్పి మనసారా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ మా యువ నాయకుడు, రాష్ట్ర నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ గారి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో మహాత్మా జ్యోతిరావు గారి పూలేకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమంతా వారికి మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, పత్రికా విలేకరులకు వెళ్ళిన మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై బీసీ, జై బీసీ ఎస్టీ మైనార్టీల ఐక్యత, జై బీసీ ఎస్టీ మైనార్టీల ఐక్యత.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్లు, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ శైలేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి పలువురు నాయకులు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ 4 దశాబ్దాల కాలంలో రాజకీయ జీవితంలో అనేక ఒడిదుడుకులు చూశానని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి పార్టీలో చేరడంతో సంతోషంగా ఉందన్నారు. 52 విస్తీర్ణంలో ఆస్తులు నష్టపోతున్న వారికి నష్టపరిహారం చెల్లించి 6 నెలల్లో రోడ్డు విస్తరణ చేయిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతి గృహానికి నెలకు 25 లాభం చేకూరుతుందని అన్నారు. ఆకాంక్షలు నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యి కేవలం కుటుంబ ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చాడన్నాడు. జూన్ మాసం చివరిలోగా తిరుపతి రైలు, నిజామాబాద్ వరకు ముంబై రైలు జగిత్యాల రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లేలాగా చర్యలు చేపడతానని చెప్పాడు. మాదారు తిరుపతి 32వ వార్డు గారిని కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. జి రామకృష్ణ గారిని కూడా అడ్వకేట్ గా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. విఘ్నేష్ టీఆర్ గారు 42వ వార్డు కాయపడిన వారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. 48వ వార్డు అవుట్పై ఎల్ఎల్ఏ అబ్సిపూర్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. మొదటి రాజేంద్ర గారు టీఆర్ఎస్ విలేజ్ ప్రెసిడెంట్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. వారు కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నరసింహరావు గారు గుమ్మడిపల్లి రామరావు గారు రావాల్సిందిగా కోరుతున్నాం. అనిల్ డ్రైవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగిత్యాల గారిని వారిని కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. భద్రం రంగారెడ్డి గారిని కూడా రావాల్సిందిగా సందర్భంగా కోరుతా ఉన్నాం. రెండవ వారు సంబంధించినటువంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరుతున్నటువంటి అంజలి గారు, స్వరూప గారు, రజిత గారు, పుష్ప గారు, రజనీ గారు, శృతి గారు, శివకుమార్ గారు, కొండ గంగారాం గారు, భీష్మ, సీతారాం, సత్యనారాయణ గారు, గురు గారు, సంతోష్ గారు, రజిత గారు, రమేష్ గారు, రజిత గంగారాం గారు, మామిడిపల్లి శ్రీనివాస్ గారు, సాకేట్ రెడ్డి గారు 50 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కౌన్సిల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ అక్కడికి నీళ్ళు రాని గంగమణి గారు, శీలం పెద్ద లక్ష్మి గారు, శీలం లింగరావు గారు, శంకర్ చంద్ర గారు, కంటే యజోద గారు, రాజన్ లక్ష్మి గారు, గుమ్మడి ముఖ్యం గంగలక్ష్మి గారు, విజయ రాజు గారు, పెరుమాల సుశీల. నేను చెప్తున్నాను ఆయన జూన్ 4 నాడు ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. నీకు జూన్ చివరిలోగా తిరుపతి రైలు ఏదైతుందో నిజామాబాద్ దాకా ఎక్స్టెండ్ పొడిగింపు చేయబడే విధంగా, ముంబై రైలు ఏదైతుందో జగిత్యాల హార్దింగ్ లింగంపేటలు పెట్టే విధంగా ఏదైతుందో నేను కార్యక్రమం అమలు చేస్తాను. మా మిత్రులు అరవింద్ పనితీరు తెలుస్తలేదే, రాష్ట్ర పరిధిలో నీ చేతులు లేదు.
ఈ రెండైతే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కదా, ఈ రెండు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కదనే. దయచేసి ఆలోచించండి అని చెప్పంటున్నాను, దయచేసి ఆలోచించండి అని చెప్పంటున్నాను. మరి ఏదైతుందో నిజంగా మా మిత్రుడు తిరిగి ఏదైతుందో నాకు అండగా నిలబడే విధంగా మరి ముందుకు రావడం మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను. అంటే ఎవడైనా మనిషి కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా అలాగే ఓదార్పు కావాలి. మనిషికి ఎప్పుడు ఓదార్పు కావాలి? మనిషి ఆపదలు ఉన్నప్పుడు ఓదార్పు కావాలి. మరి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, పాప జీవన్ రెడ్డి మనోడు, మనకు ఆప్తుడు, సరే రాజకీయం విభేదించడం, 18 గెలుస్తా అని చెప్పి ఏదో బాగా ఉరికిండు, వాడు ఒక్కడు ఉరికిండు కానీ అంత శాతగా లేదు. మరి ఇప్పుడే మనం అండగా నిలబడదామని చెప్పి తోడొచ్చు, మంచిదే కదండి. స్వాగతిద్దాం, స్వాగతిద్దాం. దయచేసి అందరూ కూడా కలిసి పని చేద్దాం. ఎవరి బాధ్యత వారికి ఉంటుంది. రాజకీయంగా 2 రకాలు, ఒకటి క్రమశిక్షణ, రెండోది ప్రజా నాడి పసిగట్టడం. ఒకటి క్రమశిక్షణ, గెలుపు ఓటమికి సంబంధం లేకుండా పార్టీ క్రమశిక్షణ. రెండోది ప్రజా నాడి పసిగట్టడం. ఇప్పుడు ప్రజాభిప్రాయం తీర్పు ఏదైతుందో భిన్నంగా రాబోతుందో తెలిసినప్పుడు ఏదైతుందో మరి క్రమశిక్షణ ఏం చెప్తుంది? నాలాంటి అయితే అన్ని చూసినా ఇలా ప్రజాభిప్రాయం ఎట్లుంటే ఉందిరా మొండి నేను కొట్లాడతా చెప్పి కొట్లాడుతుంది. వీలైతే ప్రజాభిప్రాయాన్ని ప్రజా నాడిని పసిగడుతుందని చెప్పారు. ప్రజా నాడిని పసిగట్టే ఏదైతుందో ప్రజా నాడి ఏదైతుందో ఏ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చాలని మీరు భావించిండ్రో ఆ ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చడం లోపల ఏదైతుందో కేసీఆర్ వైఫల్యం చేసిండు. కేవలం కుటుంబ ప్రయోజనాలు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిండు. ఇవాళ ఏదైతుందో కుటుంబ ప్రయోజనాలు కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనాలను పాటుపడే ఒక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ భావనతో నిందుతో కాంగ్రెస్ పార్టీ. దయచేసి మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేని అసమర్థుడు, పోలవరం నిర్వాసితులకు తీరని అన్యాయం చేసి రాక్షసుడు జగన్ను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని పోలవరం నియోజకవర్గం జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి చిరి బాలరాజు అన్నారు. పోలవరం ప్రాంతానికి చెందిన వందలాది వైసీపీ నేతలు, కార్యకర్తలు జనసేన పార్టీలోకి జైత్ర యాత్రలా చేరిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీ టైగర్ ఖరాటం రాంబాబు సమక్షంలో పోలవరం నియోజకవర్గం జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి సిరి బాలరాజు మద్దతుగా కాంగ్రెస్ నుండి కొనతల ప్రసాద్, వైసీపీ నుండి ముగుళ్ల హరిబాబు, వాళ్ళతో పాటు వందలాది మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి నియంత జగన్ పాలనను అంతం చేస్తానని జనం ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, మండల అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గారికి ధర్మపురి నియోజకవర్గం తరపు నుండి మండల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ధర్మపురి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ బలహీన వర్గాలకు వారు ఇచ్చిన సూచనలను మరవలేని అంత గొప్పవారని ఈ సందర్భంగా తెలియజేశారు. అంటరానితనాన్ని వ్యతిరేకించిన మహనీయుడు జ్యోతిరావు పూలే గారికి అభిమానంగా తీసుకువచ్చిన వారు నడిచిన బాటలు ప్రతి ఒక్కరు నడవాలని మరియు జ్యోతిరావు పూలే గారి సూచనలాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని బీసీ మరియు బలహీన వర్గాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాజేష్, జిల్లా ఎస్పీ సెల్ ఉపాధ్యక్షులు లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొన్న మంత్రాలయం కూటమి టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి. కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వైసీపీ నాయకులు భూపేష్, గోపీనాథ్, గణపతి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. Excited. Thank you.
ఏదైతే పర్లేదు ఏం కాదు అయితే డాక్టర్ ఇక్కడే ఉండేది థ్యాంక్ యూ సో మచ్ పెట్టాలి రాము రాము వేరే వాళ్ళు థ్యాంక్ యూ వెయిట్ వెరీ స్పెషల్ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అంటే మా అన్న వాళ్ళందరూ కూడా బిజీ షెడ్యూల్ వాళ్ళు తీసుకొచ్చినారు థ్యాంక్ యూ అన్న మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.